పాశ్చాత్యీకరించబడిన 3 ఇస్లామిక్ దేశాలు. 1. ఆఫ్ఘనిస్తాన్. 1950లు మరియు 1960ల్లో ఆఫ్ఘనిస్తాన్ వేగంగా ఆధునీకరించబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఒక రాచరికం, కానీ సంప్రదాయవాద దేశం కాదు. బాలురు మరియు బాలికల కోసం కోయెడ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి. మహిళలకు కఠినమైన దుస్తుల కోడ్లు రద్దు చేయబడ్డాయి. రాజు అమానుల్లా ఒక రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా తన స్వంత పాలనను కూడా పరిమితం చేసుకున్నాడు. కాబూల్ విదేశీ పెట్టుబడులతో రూపాంతరం చెందింది. కొత్త రహదారులు మరియు ఆధునిక భవనాలను రూపొందించి నిర్మించారు. కొత్త విమానాశ్రయాలు విదేశీ పర్యాటకులను దేశాన్ని సందర్శించడానికి అనుమతించాయి. 1960ల్లో విశ్వవిద్యాలయం మహిళలను అంగీకరించడం ప్రారంభించింది. ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. కాబూల్ డిజైనర్ సఫియా టార్సీ వోగ్లో కనిపించారు. ఆఫ్ఘనీ మేకచర్మపు కోట్లు మరియు షీర్ ప్యాంట్లు ఫ్యాషన్ ఎగుమతిగా మారాయి. 1973లో రాచరికం కూలదోయబడింది. ఆ తర్వాత దశాబ్దాల యుద్ధం మరియు జోక్యాలు జరిగాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేటుగా మారింది. తాలిబాన్ అన్ని మిశ్రమలింగ సమావేశాలను నిషేధించింది. మహిళల విద్య ఇప్పుడు అందుబాటులో లేదు. సంగీతం, చదరంగం మరియు ఇస్లామేతర కళలు కూడా చట్టవిరుద్ధం. 2. ఇరాన్. ఇరాన్ ఒకప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రగతిశీల దేశాలలో ఒకటి. ఇది చాలా విశ్వనగరం మరియు సంస్కృతితో కూడుకున్నది. 1960ల్లో ఇరానియన్ సినిమా విజృంభిస్తోంది. 1970ల నాటికి ప్రతి సంవత్సరం డజన్ల కొద్ది సినిమాలు నిర్మించబడ్డాయి. అది పాప్ సంగీతం మరియు మెరిసే మ్యాగజైన్ల యుగం. ఇరానియన్ మహిళలు పాశ్చాత్య ఫ్యాషన్లను అనుసరించారు. వారు తమకు నచ్చిన వాటిని ధరించడానికి స్వేచ్ఛగా ఉన్నారు. మినీ స్కర్ట్లు మరియు స్విమ్ సూట్లు కూడా సర్వసాధారణం. టెహ్రాన్ హిల్టన్ హోటల్ అందాల పోటీలను నిర్వహించింది. బార్లు మరియు దుకాణాలలో మద్యం ఉచితంగా అమ్ముడయ్యేది. విద్యా వ్యవస్థ స్త్రీలను మరియు పురుషులను స్వాగతించింది. అధునాతన పట్టణవాసులు స్కీ చాలెట్లను తరచుగా సందర్శించేవారు. అల్బుర్జ్ పర్వతాలలో సాహిత్యం మరియు విజ్ఞానం అభివృద్ధి చెందాయి. మెహర్బాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పశ్చిమాసియాలో అత్యంత రద్దీగా ఉండేది. 1970ల్లో ఇది అంతర్జాతీయ పర్యాటకానికి సందడిగా ఉండే కేంద్రంగా ఉండేది. 1979 ఇస్లామిక్ విప్లవం కొత్త పాలనను స్థాపించింది. దాని నాయకుడు ఆయతుల్లా ఖొమేనీ తను తాను అల్లాహ్ దూతగా ప్రకటించుకున్నాడు. అతను పాశ్చాత్య ప్రభావాలను ప్రక్షాళన చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మహిళల హక్కులు త్వరగా రద్దు చేయబడ్డాయి. పాశ్చాత్య సంగీతం, కళ మరియు ఫ్యాషన్ నిషేధించబడ్డాయి. మహిళా విద్యా మంత్రిని ఉరితీశారు. మహిళా నిపుణులను వారి ఉద్యోగాల నుండి తొలగించారు. మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 9కి తగ్గించారు. పురుష సహచరుడు లేకుండా మహిళలు బహిరంగంగా బయటకు వెళ్లడం నిషేధించబడింది. 3. పాకిస్తాన్. 1970ల ముందు పాకిస్తాన్ బాగా పాశ్చాతీకరించబడింది. ఇది జాజ్ లాంచ్లు మరియు బెల్లీ డాన్సర్లతో కూడిన ట్రెండీ ప్రదేశం. ఉన్నత వర్గం పాకిస్తాన్ యొక్క ఎక్కువగా పాశ్చాత్య విద్యావంతులు. వారు బహిరంగంగా మద్యం తాగేవారు మరియు ఉదారమైన వైఖరిని ఆమోదించారు.